ఓం శాంతి. आज का प्रातः क्लास है ఈరోజు ప్రాతः క్లాస్ అయ్యింది. 6 मार्च 2001. 6 మార్చ్ 2001 रिकॉर्ड चला है. రికార్డ్ నడిచింది. तुम ही हो माता पिता, तुम ही हो. నీవే తల్లివి తండ్రివి నీవి. गीत में गारंटी किसकी थी? గీతంలో గ్యారెంటీ ఎవరిది అయ్యింది? माता पिता के साथ बच्चों की गारंटी है. తల్లి తండ్రితో పాటు పిల్లల యొక్క గ్యారెంటీ అయ్యింది. कि बाबा हमारे तो एक आप हो, दूसरा न कोई. ఏమనంటే, బాబా మా వారు మీరే అయ్యారు, మీరు తప్ప ఇతరులెవరూ లేరు. देखो कितनी ऊंची मंजिल है. అయితే చూడండి ఎంత ఉన్నతమైన గమ్యం అయ్యింది. ऐसे श्रेष्ठ बाप की सीमत पर कोई चले तो गारंटी है. అటువంటి శ్రేష్టమైన తండ్రి యొక్క సలహా మీద నడిచినట్లయితే గ్యారెంటీ అయ్యింది. वर्षा जरूर ऊंच पावेंगे. వారసత్వాన్ని తప్పకుండా ఉన్నతంగా తీసుకుంటాము. परंतु बुद्धि कहती है बड़ी ऊंच मंजिल देखने में आती है. కానీ బుద్ధి అంటుంది చూడడానికి చాలా ఉన్నతమైన గమ్యం అనేది చూడడానికి కనిపిస్తుంది. जो कोटों में कोई और कोई में भी कोई सिर्फ माला के दाने बनते हैं. కేవలం కోటిలో కొంతమంది, కొంతమందిలో కొంతమంది మాలలో మనులుగా అవుతారు కష్టంగా. कहते भी हैं तुम माता पिता, परंतु माया इतनी दुष्कर है. అంటారు మీరు తల్లి తండ్రి, కానీ మాయ ఎంత తరింపశక్యం కానిది అంటే जो कोई मुश्किल ही गारंटी पर चल सके. ఎవరైనా కష్టంగా గ్యారెంటీ మీద నడవగలుగుతారు. हर एक अपने से पूछ सकते हैं ప్రతి ఒక్కరూ తమని అడుగుకోవచ్చు, कि सच सच मैं माता पिता का बना हूँ. నిజంగా నేను మాతాపితా వారిగా అయ్యానా? बाप कहते हैं తండ్రి అంటారు नहीं, లేదు, बहुत थोड़े हैं. చాలా తక్కువ మంది ఉన్నారు. तब तो देखो माला कितनों की बनती है. అందువలనే చూడండి మాల ఎంతమందిది తయారవుతుంది. कितने करोड़ों में सिर्फ 8 की बैजंती माला बनती है. ఎంతమంది కోట్లలోని కేవలం 8 యొక్క వైజయంతి మాల అనేది తయారవుతుంది. कई कहते हैं एक है, కొందరు అంటారు ఒక్కరయ్యారు, एक कहते हैं और करते दूसरा है. ఒకటి అంటారు చేస్తారు వేరేది. इसलिए बाप भी कहते हैं అందువలనే తండ్రి కూడా అంటారు देखो कैसा वंडर है. చూడండి ఎంత అద్భుతమయ్యింది. बाबा कितना प्रेम से समझाते हैं. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. परंतु सपूत बच्चे बहुत थोड़े निकलते हैं. కానీ సపూత్ పిల్లలు చాలా తక్కువ మంది వెలువడతారు. काय में निकलते हैं? దేనిలో వెలువడతారు?
सपूत बच्चे बहुत थोड़े माला के दानों में निकलते हैं। సుపుత్రులు సపూత్ పిల్లలు మాలలోని మనులుగా చాలా తక్కువ మంది వెలువడతారు. बच्चों में इतनी ताकत नहीं है, పిల్లలలో అంత శక్తి లేదు जो पूरी श्रीमत पर चल सके। పూర్తిగా శ్రీమతం మీద నడిచేందుకు. पूरी श्रीमत पर नहीं चलते हैं तो जरूर कहाँ न कहाँ रावण की मत पर है। పూర్తిగా శ్రీమతం మీద నడవడం లేదు అంటే తప్పకుండా ఎక్కడో ఒక్కడ రావణుడి యొక్క మతం మీద ఉన్నట్లయింది. इसलिए అందువలన इतना पद नहीं पा सकते हैं। అంత పదవిని పొందలేరు. जितना पाना चाहिए। ఎంతైతే పొందాలో. कोई बिरले ही बच्चे हैं जो माला का दाना बनने वाले हैं। చాలా అరుదైన పిల్లలయ్యారు మాలలో మనులుగా అయ్యేటటువంటి వారు. और वह माला के दाने बनने वाले लाल भी छिपे नहीं रहते। మరియు ఆ మాల యొక్క మనులుగా అయ్యేటటువంటి పిల్లలు కూడా దాగి ఉండరు. वो दिल पर चढ़ते रहते हैं। వారు హృదయం మీద ఎక్కుతూ ఉంటారు. उनकी पहचान क्या होगी? వారి యొక్క గుర్తు ఏమవుతుంది? उनकी पहचान होगी रात दिन सर्विस का ही होना होता है। వారి యొక్క గుర్తు అవుతుంది రాత్రి పగలు సర్వీస్ యొక్క చింతే ఉంటుంది. उनका ईश्वरीय संबंध से लव रहता है। వారికి ఈశ్వరీయ సంబంధీయులతో లవ్ అనేది ఉంటుంది. ईश्वर से जिनका संबंध ఈశ్వరునితో ఎవరికైతే సంబంధం ఉందో उनसे उनका संबंध पक्का रहता है। వారితో వారి యొక్క సంబంధం అనేది పక్కాగా ఉంటుంది. ईश्वर से जिसका संबंध नहीं ఈశ్వరునితో ఎవరికైతే సంబంధం అనేది లేదో उनसे उनका भी नहीं। వారితో వారిది కూడా లేదు. अर्थात అనగా ईश्वरीय संबंधों के आधार पर संबंध रहता है। ఈశ్వరీయ సంబంధం ఆధారంగా సంబంధం అనేది ఉంటుంది. और कहीं बाहर भी उनकी बुद्धि नहीं जाती। మరియు వారి బుద్ధి అనేది ఎక్కడికి బయటకు కూడా వెళ్ళదు. ऐसा लव అటువంటి లవ్ दैवी परिवार में रखना है। దైవీ పరివారంలో పెట్టుకోవాలి. अज्ञान काल में भी అజ్ఞాన కాలంలో కూడా बच्चों का बाप से పిల్లలకి తండ్రి మీద बहन भाइयों का आपस में बहुत ही लव रहता है। సోదరులతో చాలా లవ్ అనేది ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది. అక్కా చెల్లెళ్ళు అన్నా చెల్లులతో చాలా ప్రేమ అనేది ఉంటుంది. यहाँ तो कोई कोई का रिंचक मात्र भी बाप से योग नहीं है। ఇక్కడైతే కొద్ది మందిది కొంచెం కూడా ఆవగింజంతైనా కూడా తండ్రితో ప్రేమ అనేది లేదు. आपस में ही हिलक पड़ते हैं। పరస్పరమే అంటుకుపోతూ ఉంటారు.
అతుకుపోతూ ఉంటారు. गारंटी तो बहुत करते हैं, గ్యారంటీ అయితే చాలా చేస్తారు. भक्ति मार्ग में गाते हैं, భక్తి మార్గంలో గాయనం చేస్తారు. परंतु अभी तो बच्चे सन्मुख हैं। కానీ పిల్లలైతే ఇప్పుడు సన్ముఖంగా ఉన్నారు. विचार किया जाता है, విచారణ అనేది చేయడం జరుగుతుంది. कि भक्ति मार्ग में जो गाते रहते हैं कितना लव से याद करते हैं। ఏమనంటే భక్తి మార్గంలోని ఎంత గాయనం అనేది చేస్తారు, ఎంత ప్రేమగా పాడుతూ ఉంటారు. और यहाँ तो याद ही नहीं करते। కానీ ఇక్కడైతే స్మృతినే చెయ్యరు. बाबा का बनने के कारण माया दुश्मन बन पड़ती है। బాబా వారిగా అయిన కారణంగా మాయ శత్రువుగా అయిపోతుంది. माया किसकी दुश्मन बनती है? మాయ ఎవరి శత్రువుగా అవుతుంది? जो बाप के बनते हैं उनकी माया दुश्मन बन पड़ती है। ఎవరైతే తండ్రి వారిగా అవుతారో వారి యొక్క శత్రువుగా మాయ తయారైపోతుంది. बाहर चली जाती है బుద్ధి బయటకు వెళ్ళిపోతుంది. तो माया और ही अच्छा गिराई देती है। అప్పుడు మాయ ఇంకా మంచిగా పడేస్తుంది. इसलिए बोला అందువలనే అన్నారు, मधुवंश में आने के बाद जब बाहर जाते हैं మధువనంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బయటకు వెళతారో तो माया अच्छी रीत पकड़ती है। అప్పుడు మాయ అనేది చాలా మంచి రీతిలో పట్టుకుంటుంది. बाहर में बुद्धि जाती है तो माया अच्छा ही गिराई देती है। బయటికి బుద్ధి వెళ్ళినట్లయితే మాయ మంచిగానే పడేస్తుంది. वो खुद नहीं समझते हैं వారు స్వయం అర్థం చేసుకోండి. कि हम जो कुछ करते हैं ఏమనంటే మేము ఏదైతే చేస్తామో वो गिरने के लिए ही करते हैं। అది దిగజారడం కోసమే చేస్తాము. अपनी मत पर गिरते ही रहते। తమ సలహా మీద పడిపోతూనే ఉంటారు. उनको पता ही नहीं पड़ता है कि हम क्या कर रहे हैं। వారికి తెలియదు మేమేం చేస్తున్నాము అనేది. कुछ तो खामियां बच्चों में है ना। ఏదో లోట్లు పిల్లల్లో ఉన్నాయి కదా. कहते एक है करते दूसरा है। చెప్పడం ఒకటి, చేయడం వేరేది. नहीं तो बाप से वर्षा कितना ऊंच मिलता है। లేకుంటే తండ్రి ద్వారా వారసత్వం అనేది ఎంత ఉన్నతంగా లభిస్తుంది. सच्चाई से कितना बाप की सर्विस में लग जाना चाहिए। సత్యంగా ఎంత తండ్రి యొక్క సర్వీస్లో ఇమిడిపోవాలి. परंतु माया कितनी दुष्कर है। కానీ మాయ ఎంత కఠినమైనది. करोड़ों पुरुषार्थ करने वालों में कोई बाप को पूरा पहचानते। కోటి మంది పురుషార్థం చేసే వారిలో కొంతమంది తండ్రిని గుర్తిస్తారు. बाप कहते हैं తండ్రి అంటారు, कल्प कल्प ही ऐसे होता आया है। కల్పకల్పం అలాగే అవుతూ వచ్చింది. पूरा वफादार फरमान बरदार न పూర్తిగా విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారీలుగా होने के कारण అవ్వలేని కారణంగా उन विचारों का पद ही ऐसा हो पड़ता है। పాపం వారి యొక్క పదవే ఆ విధంగా అయిపోతుంది. कहते हैं बाबा हम राजयोग सीख कर नर से नारायण नारी
नारी से लक्ष्मी बनेंगे। అంటారు, బాబా మేము రాజయోగాన్ని నేర్చుకొని నరుడి నుంచి నారాయణుడుగా మరియు నారి నుంచి శ్రీలక్ష్మిగా అవుతాము అని. हम राम सीता नहीं बनेंगे। మేము రామసీతలుగా అవ్వము. हाथ भी उठाते हैं, చేతిని కూడా ఎత్తుతారు. परंतु चलन भी तो ऐसी होनी चाहिए। కానీ చలనం కూడా ఆ విధంగా ఉండాలి కదా. बेहद का बाप वर्षा देने के लिए आए हैं, బేహద్దు తండ్రి వారసత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు. तो उनकी मत पर कितना चलना चाहिए। అయితే వారి యొక్క సలహా మీద ఎంత నడవాలి. बहुत है చాలా మంది ఉన్నారు, जिन्होंने कसम खाया हुआ है, వారు ప్రతిజ్ఞని చేసేసుకున్నారు, हम श्रीमत पर नहीं चलेंगे। మేము శ్రీమతం మీద నడవము. 6/3/2001 की वाणी का दूसरा पेज। 6/3/2001 యొక్క 2వ పేజీ. जो श्रीमत पर नहीं चलते हैं ఎవరైతే శ్రీమతం మీద నడవరో वो भी छिपे नहीं रहते हैं। వారు కూడా దాగి ఉండరు. कोई की तकदीर में नहीं है, ఎవరి అదృష్టంలోనైతే లేదో तो पहले पहले दे अभिमान थप्पड़ लगाता है, అప్పుడు మొట్టమొదట దేహాభిమానం అనేది చెంపదెబ్బ కొడుతుంది. फिर है काम विकार, తరువాత అయ్యింది కామ వికారము. काम नहीं तो क्रोध लोभ है, కామం లేకపోతే క్రోధము లోభము. है तो ये सभी दुश्मन। అవ్వడానికి ఇవన్నీ కూడా శత్రువులే అయ్యాయి. मोह भी మోహం కూడా ऐसी चीज है जो बिल्कुल ही सत्यानाश कर देती है। ఎటువంటి వస్తువు అంటే పూర్తిగా సత్యానాశనాన్ని చేసేస్తుంది. लोभ भी कम नहीं है, లోభం కూడా తక్కువేమీ కాదు, बड़े कड़े दुश्मन है। पाई చాలా పెద్ద శత్రువులు అయ్యాయి. पैसे की चीज चोरी कर लेंगे, దమ్ముడికి కూడా పని చేయనటువంటి వస్తువుల్ని దొంగతనం చేసేస్తూ ఉంటారు. ये भी लोभ है ना। ఇది కూడా లోభం అయ్యింది కదా. चोरी की बहुत गंदी आदत है, దొంగతనం చేసేటటువంటి చాలా చెడ్డ అలవాటు అనేది ఉంది. अंदर में दिल खाना चाहिए। లోపల మనసు తింటూ ఉండాలి. हम ऐसे ऐसे पाप करते रहते हैं तो क्या पद पावेंगे। మేము అటువంటి పాపాలు చేసినట్లయితే ఏం పదవిని పొందుతాము. शिव बाबा के यज्ञ में आकर శివబాబా యజ్ఞంలోకి వచ్చి बाबा के पास हम ऐसे काम कैसे कर सकते हैं। బాబా దగ్గర మేము అటువంటి పనిని ఎలా చెయ్యగలము. माया बहुत उल्टे काम कराती है, మాయ చాలా ఉల్టా పనులని వ్యతిరేక పనులని చేయిస్తుంది. उनको कितना भी समझाओ వారికి ఎంత అర్థం చేయించినా కూడా फिर भी ये आदत मिटती नहीं है। అయినా కూడా అలవాటు అనేది తొలగిపోదు. कोई तो नाम रूप में ही फंस पड़ते हैं, కొంతమంది అయితే నామరూపాల్లోనే ఇరుక్కుపోతూ ఉంటారు. देह अभिमान के कारण नाम रूप में भी आ जाते। దేహ అభిమానం కారణంగా నామరూపంలోకి కూడా వచ్చేస్తారు. हर एक सेंटर का बाबा को तो सारा मालूम रहता है, ప్రతి సెంటర్ది బాబాకైతే అంతా తెలుసు. बाबा भी क्या करे, బాబా కూడా ఏం చేస్తారు, समझाना तो पड़े। అర్థమైతే చేయించాల్సి ఉంటుంది. कितने सेंटर्स हैं, ఎన్ని సెంటర్లు ఉన్నాయి, कितने बाबा के पास समाचार आते हैं। ఎన్ని బాబా దగ్గరికి సమాచారాలు అనేవి వస్తాయి. एक रात तो रहती है ना, చింత అయితే ఉంటుంది కదా. फिर समझाना पड़ता है। మళ్ళీ అర్థం చేయించాల్సి ఉంటుంది.
नहीं है, చూడండి, మాయ తక్కువేమీ కాదు, बहुत तंग करती है। చాలా ఇబ్బంది పెడుతుంది. अच्छे अच्छे बच्चों को कहा जाता है, మంచి మంచి పిల్లల్ని అనడం జరుగుతుంది. बड़ा कहावना बड़ा दुख पावना। పెద్దగా అనిపించుకోవటం అంటే పెద్ద దుఃఖాన్ని పొందడం. यहाँ तो दुख की कोई बात नहीं है। ఇక్కడైతే దుఃఖం యొక్క విషయమే లేదు. जानते हैं कल पहले भी ऐसे ही हुआ था। తెలుసు, కల్పం ముందు కూడా అదే విధంగా అయ్యింది. ईश्वर का बन करके फिर भी माया के बस हो जाते हैं। ఈశ్వరుని వారిగా అయ్యి కూడా మళ్ళీ మాయ యొక్క వశం అయిపోతారు. कोई न कोई विकर्म कर लेते हैं। ఏదో ఒక వికర్మల్ని చేసేస్తారు. तो बाप कहते हैं प्रतिज्ञा तो बहुत बच्चे करते हैं। అయితే బాబా అంటారు, ప్రతిజ్ఞనైతే చాలా మంది పిల్లలు చేస్తారు. कि बाबा ఏమంటే, బాబా आपकी श्रीमत पर ही जरूर चलेंगे, మీ యొక్క శ్రీమతం మీదే తప్పకుండా నడుస్తాము, परंतु चलते नहीं है। కానీ నడవరు. इसलिए माला देखो कितनी छोटी बनती है। అందువల్లనే మాల చూడండి ఎంత చిన్నది తయారవుతుంది. बाकी तो है सारी प्रजा। మిగతా వారందరూ అయ్యారు ప్రజలు. कितनी बड़ी मंजिल है। ఎంత ఉన్నతమైన గమ్యం అయ్యింది, పెద్ద గమ్యం అయ్యింది. इस पुरुषार्थ में दिल की बड़ी सफाई चाहिए। ఈ పురుషార్థంలోని హృదయం యొక్క శుభ్రత అనేది చాలా మంచిగా కావాలి. कहावत भी है, सच तो बिठो नच। సామెత కూడా ఉంది, సచ్ తో బిటో నచ్. अगर बाप के साथ सच्चा चलता रहे ఒకవేళ తండ్రితో పాటు సత్యంగా నడుస్తూ ఉన్నట్లయితే तो सतयुग में कृष्ण के साथ जाकर के डांस करेंगे। అప్పుడు సత్యుగంలోకి వెళ్ళి కృష్ణుడితో పాటు నాట్యం చేస్తూ ఉంటారు. सतयुग में कृष्ण का डांस ही मशहूर है। సత్యుగంలో కృష్ణుని యొక్క డాన్స్ ప్రసిద్ధి అయ్యింది. रासलीला రాసలీల राधे कृष्ण का ही दिखाते हैं। రాధాకృష్ణులదే చూపిస్తారు. पीछे रामलीला दिखाते हैं। వెనుక రామలీలని చూపిస్తారు. परंतु नंबर 1 में राधे कृष्ण की रासलीला है। కానీ నెంబర్ 1లోని రాధాకృష్ణులది రాసలీల అయ్యింది. क्योंकि इस समय वह बाप से बहुत ही सच्चे बनते हैं। ఎందుకంటే వారు ఈ సమయంలో తండ్రితో పాటు చాలా సత్యంగా అవుతారు. तो कितना ऊंच पद पाते हैं। అయితే ఎంత ఉన్నత పదవిని పొందుతారు. कहाँ की यादगार। ఎక్కడి యొక్క స్మృతి చిహ్నమయ్యింది. जो रहस्य लीला बताई है ఏదైతే రహస్య లీల చెప్పడం జరిగిందో इस लीला में रहस्य भरा हुआ है। ఆ లీలలోని రహస్యం అనేది ఇమిడి ఉంది. नाम रख दिया रास लीला। పేరు పెట్టడం జరిగింది రాసలీల. वो रास लीला किस समय की यादगार है। ఆ రాసలీల ఏ సమయం యొక్క స్మృతి చిహ్నమయ్యింది. స్టూడెంట్ అన్నారు సంగమ యుగమది అని. रास लीला गाई हुई है राधा कृष्ण की। రాధాకృష్ణులది రాసలీల అనేది మహిమ చేయబడి ఉంది. सतयुग की राधा कृष्ण की गाई हुई है।
సత్యుగి రాధాకృష్ణులది మహిమ చేయబడిందా? या सत्युग के आदि में जो संगम युगी राधा कृष्ण का पार्ट है उसकी बात है। లేక సత్యుగం ఆదిలోని ఏదైతే సంగమయుగి రాధాకృష్ణులు ఉన్నారో వారి యొక్క పాత్ర అయ్యిందా? संगमयुगी राधा कृष्ण के संपूर्ण पार्ट की यादगार है। సంగమయుగి రాధాకృష్ణుల యొక్క సంపూర్ణ పాత్ర యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. तो नंबर 1 में राधे कृष्ण की रासलीला चली है। అయితే నెంబర్ 1లోని రాధాకృష్ణుల యొక్క రాసలీల అనేది నడిచింది. क्योंकि इस समय संगम युग में वो बाप से बहुत सच्चे बनते हैं। ఎందుకంటే సంగమయుగంలోని వారు తండ్రితో చాలా సత్యంగా అవుతారు. तो इतना उच्च पद पाते हैं। అయితే అంత ఉన్నత పదవిని పొందుతారు. इतना उच्च पद, ఎంత ఉన్నత పదవి? सबसे ऊंचे से ऊंचा पद कौन सा है? అన్నింటికంటే కూడా ఉన్నతమైన పదవి ఏమైంది? नर से नारायण और नारी से लक्ष्मी। నరుడి నుంచి నారాయణుడు మరియు నారి నుంచి శ్రీలక్ష్మి. हाथ तो बहुत उठाते हैं, చేతినైతే చాలా మంది ఎత్తుతారు. परंतु माया कैसी है? కానీ మాయ ఎలాంటిది? प्रतिज्ञा करते हैं तो उस पर चलना पड़े ना। ప్రతిజ్ఞ చేసినట్లయితే దాని మీద నడవాలి కదా. माया के भूतों को भगाना है। మాయ యొక్క భూతాలని పరిగెత్తించాలి. देह अभिमानी के पीछे सब भूत चटक जाते हैं। దేహాభిమానం వెనుక అన్ని భూతాలు అంటుకుపోతాయి. बाबा कहते हैं देही अभिमानी बन बाप को याद करो। బాబా అంటారు దేహి అభిమానిగా అయ్యి తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. उसमें भी అందులోనూ కూడా सवेरे सवेरे बैठ बाप से बातें करो। ఉదయాన్నే కూర్చొని తండ్రితో మాట్లాడుకోండి. बाबा की महिमा करो। బాబా మహిమని చెయ్యండి. भक्ति मार्ग में भले याद करते हैं, భక్తి మార్గంలో భలే జ్ఞాపకం చేసుకుంటారు. परंतु भक्ति मार्ग में महिमा तो कोई की है नहीं। కానీ భక్తి మార్గంలో మహిమ అనేది ఎవరిది లేదు. क्योंकि जानते ही नहीं है। ఎందుకంటే అర్థం చేసుకోరు, తెలుసుకోరు. कृष्ण को याद करेंगे, కృష్ణుని జ్ఞాపకం చేసుకుంటారు. अब कृष्ण भगवान तो है नहीं। మరిప్పుడు కృష్ణుడు భగవంతుడైతే కాదు. कृष्ण की महिमा करेंगे। కృష్ణుని యొక్క మహిమని చేస్తారు. मक्खन चुराया, వెన్నని దొంగలించాడు, उनको भगाया, వారిని పరిగెత్తింపజేశారు, अकासुर बकासुर को मारा। అకాసురుడిని బకాసురుడిని చంపారు. ऐसे ऐसे काम किए, అలాంటి పనులని చేశారు. बस और क्या कहेंगे। అంతే, ఇంకేమంటారు? ये सब है झूठ। ఇవన్నీ అసత్యాలయ్యాయి. सच की रत्ती नहीं। సత్యం అనేది కొంచెం కూడా లేదు. फिर रास्ता क्या बतावेंगे। మరి దారినేమి చెప్తారు? मुक्ति कोई नहीं जानते हैं। इस समय सारे विश्व पर रावण का राज्य है। ముక్తి అంటేనే తెలీదు. ఇప్పుడు అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు.
एक लंका की बात नहीं है। అది ఏమీ లంక యొక్క విషయమేమీ కాదు. इस समय सब पतित हैं। ఈ సమయంలో అందరూ పతితులయ్యారు. मनुष्य तो भ्रष्टाचारी का अर्थ भी नहीं समझते हैं। మనుషులైతే భ్రష్టాచారం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. क्या अर्थ है? ఏమర్థం లేదండి. भ्रष्टाचारी का अर्थ ही है भ्रष्ट इंद्रियों से భ్రష్టాచారి యొక్క అర్థం ఏంటి అంటే భ్రష్ట ఇంద్రియాలతో आचरण करने वाले। ఆచరణ చేసేవారు. कैसा आचरण करने वाले? ఎటువంటి ఆచరణ చేసేవారయ్యారు? दुखदायी आचरण करने वाले। దుఃఖదాయి ఆచరణని చేసేవారయ్యారు. ये भी नहीं जानते कि सतयुग में निर्विकारी देवताएं थे। ఇది కూడా అర్థం చేసుకోరు సత్యుగంలో నిర్వికారి దేవతలు ఉండేవారు అని. कोई श्रीमत के विपरीत कार्य नहीं करते थे। ఏమీ శ్రీమతానికి విపరీతమైన కార్యాన్ని చేసేవారు కాదు. पक्के आत्माभिमानी थे। పరిపక్వమైన ఆత్మాభిమానిలై ఉండేవారు. वहाँ देवान होता ही नहीं। అక్కడ దేహభానం అనేది ఉండనే ఉండదు. गाते भी है सर्वगुण संपन्न 16 कला संपूर्ण। పాడుతారు కూడా. సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులు. परंतु फिर कह देते हैं वहाँ भी కానీ అయినా కూడా అనేస్తారు అక్కడ కూడా हिरण्यकश्यप रावण कंसी जरासंधि आदि थे। హిరణ్యకశ్యపుడు, రావణుడు, కంసుడు, జరాసింధి కూడా ఉండేవారు అని. समझते नहीं है ये कहाँ की बातें हैं। అర్థం చేసుకోరు ఇవన్నీ ఎక్కడి యొక్క విషయాలు అనేది. कहाँ का है हिरण्यकश्यप? सतयुग హిరణ్యకశ్యపుడు ఎక్కడివాడు? సత్యుగం వాడా? స్టూడెంట్ అన్నారు సంగం యుగం వారు అని. ये संगम युगी शूटिंग की बात है। ఇది సంగమ యుగం యొక్క షూటింగ్ యొక్క విషయం అయ్యింది. राम कोई त्रेता युग में नहीं हुआ। రాముడేమీ త్రేతాయుగంలో ఉండలేదు. रावण कोई त्रेता युग में नहीं हुआ। రావణుడు ఏమీ త్రేతాయుగంలో అవ్వలేదు. त्रेता युगी शूटिंग की बात है। త్రేతాయుగి షూటింగ్ యొక్క విషయం అయ్యింది. द्वापर में कोई कंसी जरासंधि नहीं हुए। ద్వాపర యుగంలో కంసుడు జరాసంధుడు ఏమీ ఉండలేదు. ये द्वापर युगी शूटिंग की बात है। ఇది ద్వాపర యుగి షూటింగ్ యొక్క విషయం అయ్యింది. जो कंसी जरासंधि शिशुपाल ఎవరైతే కంసుడు, జరాసింధి, శిశుపాలుడు संगम युगी कृष्ण के पीछे पड़े। సంగంయుగి కృష్ణుడు వెనకాతల పడ్డారు. कहा जाता है पवित्र बनो। అనడం జరుగుతుంది పవిత్రంగా అవ్వండి. तो कहते हैं देवताओं को भी तो बच्चे आदि थे। అంటారు అప్పుడు దేవతలకి కూడా పిల్లలు ఉండేవారు కదా. अरे అరే तुम तो गाते हो सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी। మీరు పాడుతారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారీలు. फिर देवताओं के लिए विकार की बात कैसे हो सकती है? మరి దేవతల కోసం వికారాల యొక్క విషయం అనేది ఎలా అవుతుంది? उनकी इंद्रियां विकृत काम कैसे कर सकती है? వారి యొక్క ఇంద్రియాలు వికృత కార్యం అనేది ఎలా చేస్తుంది?
श्रीमत के विपरीत कार्य कैसे करेंगी? తండ్రి యొక్క శ్రీమతానికి విపరీత కార్యాన్ని ఎలా చేస్తారు? जो देवता बनने वाले होंगे ఎవరైతే దేవతలుగా తయారయ్యేవారు ఉంటారో उनकी इंद्रियां तो विकृत कार्य नहीं कर सकती। వారి యొక్క ఇంద్రియాలైతే వికృత కార్యాన్ని చెయ్యవు. असुर बनने वालों की बात दूसरी है। అసురులుగా అయ్యే వారి యొక్క విషయం అయితే వేరు. तुम भी निर्विकारी बनो మీరు కూడా నిర్వీకారీలుగా అవ్వండి. तो कहते हैं सृष्टि कैसे बढ़ेगी? అప్పుడు అంటారు సృష్టి ఎలా పెరుగుతుంది, बच्चे कैसे पैदा होंगे? పిల్లలు ఎలా పుడతారు? मंदिरों में जाकर मेहमान गाते हैं, మందిరంలోకి వెళ్ళి మహిమని చేస్తారు. घर में वापस आते हैं तो महिमा भूल जाते हैं। ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహిమని మర్చిపోతారు. बल तुम जांच करके देखो, భలే మీరు పరీక్ష చేసుకొని చూసుకోండి. घर में जाकर समझाओ ఇంటికి వెళ్ళి అర్థం చేయించండి, तो नहीं मानेंगे। అప్పుడు ఒప్పుకోరు. वही बात मंदिर में जाकर समझाओ అదే విషయాన్ని మందిరంలోకి వెళ్ళి అర్థం చేయించండి, तो मानेंगे। అప్పుడు ఒప్పుకుంటారు. क्या अंतर पड़ जाता है? ఏం తేడా అనేది పడిపోతుంది. वाइब्रेशन का अंतर पड़ जाता है। వైబ్రేషన్ యొక్క తేడా అనేది వచ్చేస్తుంది. मंदिर का वातावरण और वाइब्रेशन మందిరం యొక్క వాతావరణము మరియు వైబ్రేషన్లు अलग होता है వేరై ఉంటాయి. और घरगस्त व्यवहार का वातावरण మరియు గృహస్థం యొక్క వాతావరణము अलग हो जाता है। వేరైపోతుంది. तो समझ में फर्क पड़ जाता है। అప్పుడు అర్థం చేసుకోవడంలో తేడా అనేది వచ్చేస్తుంది. तो देखो मंदिर की बात मंदिर में रही, అయితే చూడండి మందిరం యొక్క విషయం అనేది మందిరంలో ఉంది. पवित्र बनने के लिए कहो तो कहेंगे वाह, పవిత్రంగా అవ్వండి అని అన్నట్లయితే అంటారు వా, इसके बगैर दुनिया कैसे चलेगी? ఇది లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది? उनको पता ही नहीं है వారికి తెలియనే తెలీదు कि वॉइसलेस दुनिया कैसे चलती है। ఏమనంటే వాయిస్లెస్ ప్రపంచం అనేది ఎలా నడుస్తుంది అని. वो निर्विकारी दुनिया है। అది నిర్వీకారి ప్రపంచం అయ్యింది. जहाँ देह अभिमान होता ही नहीं। అక్కడ దేహ అభిమానం అనేది ఉండనే ఉండదు. जब 5 विकारों का बाप देहभान ही नहीं, ఎప్పుడైతే పంచవికారాల యొక్క తండ్రి దేహ భానమే లేదో तो विकार कहाँ से आवेंगे? అప్పుడు వికారాలు ఎక్కడి నుండి వస్తాయి? बच्चों ने गीत भी सुना, పిల్లలు గీతాన్ని కూడా విన్నారు, प्रतिज्ञा करते हैं ప్రతిజ్ఞని చేస్తారు. हम तुम्हारी मत पर चलेंगे। మేము మీ సలహా మీద నడుస్తాము, क्योंकि श्रीमत पर चलने में ही कल्याण है। ఎందుకంటే శ్రీమతం మీద నడవడంలోనే కళ్యాణం అనేది ఉంది. 6 मार्च 2001 की वाणी का 3रा पेज। 6 మార్చ్ 2001 యొక్క 3వ పేజీ. बाप तो कहते रहते हैं श्रीमत पर चलो, తండ్రి అయితే అంటూ ఉంటారు శ్రీమతం మీద నడవండి అని. नहीं तो आखिरी में मौत आ ही जाएगा। లేకుంటే లాస్ట్కి మృత్యు అనేది రావడమే వచ్చేస్తుంది.
जाएगा। మృత్యువు యొక్క సంత బజార్ అనేది తయారైపోతుంది. फिर ट्रिब्यूनल में साफ बताना पड़ेगा। అప్పుడు ట్రిబ్యునల్లో అన్నీ చెప్పాల్సి ఉంటుంది. तुमने ये पाप किए थे, మీరు ఇది పాపాలని చేశారు. अपनी मत पर चल करके फिर कल्प कल्प का दाग लग जाएगा। తమ సలహా మీద నడిచి కల్పం యొక్క మచ్చ అనేది అంటుకుపోతుంది. ऐसे नहीं कि एक बार फेल हुआ అలా ఏమీ కాదు, ఒక్కసారి ఫెయిల్ అయ్యారు, तो दूसरे तीसरे वर्ष पढ़ाई पढ़ के पास हो जाएगा। అప్పుడు 2వ 3వ సంవత్సరంలో చదివి పాస్ అయిపోతారు. नहीं, కాదు, अभी अगर ना पास हुआ ఇప్పుడు ఒకవేళ పాస్ అవ్వకపోయినట్లయితే तो कल्प कल्प ऐसे ही ना पास होता रहेगा। అదే విధంగా కల్పం అదే విధంగా పాస్ అవ్వరు. इसलिए पुरुषार्थ बहुत करना है। అందువలనే చాలా పురుషార్థంని చెయ్యాలి. कदम कदम पर श्रीमत पर चलो। అడుగడుగులు శ్రీమతం మీద నడవండి. कदम कदम पर श्रीमत पर चलो, అడుగడుగులు శ్రీమతం మీద నడవండి అంటే माना అనగా कदम उठाते जाएं, श्रीमत पर चलते जाएं। అడుగు ఎత్తుతూ ఉంటూ శ్రీమతాన్ని నడుస్తూ ఉండాలా, శ్రీమతం మీద నడుస్తూ ఉండాలా. माना जो काम करने के लिए कदम उठाएं, ఏ కార్యాన్నైతే చేయడానికి అడుగు ఎత్తుతారో वो काम करने से पहले ఆ కార్యాన్ని చేయడానికి ముందు श्रीमत लेकर के काम करें। శ్రీమతాన్ని తీసుకొని కార్యాన్ని చెయ్యాలి. या टटोले లేక చూసుకోవాలి, పరీక్షించుకోవాలి, తడుముకోవాలి. कि बाप की श्रीमत क्या कहती है। ఏమనంటే తండ్రి యొక్క శ్రీమతం ఏమంటుంది. वेरीफाई करें। వెరిఫై చేసుకోవాలి. अंदर में कुछ भी गंद न रहे। లోపల ఏమి మురికి అనేది ఉండకూడదు. हृदय को शुद्ध बनाना है। హృదయాన్ని శుద్ధంగా చేసుకోవాలి. नारद को भी कहा ना, నారదుణ్ణి కూడా అనడం జరిగింది కదా, अपनी शक्ल तो आईने में देखो। నీ ముఖాన్నైతే అద్దంలో చూసుకో. तो देखा मैं तो बंदर मिसल हूँ। అయితే చూశారు, నేనైతే వానరు సమానంగా ఉన్నాను. ये तो एक दृष्टांत है। ఇదైతే ఒక కథ అయ్యింది. तो अपन से पूछना है हम कहाँ तक श्रीमत पर चल रहे हैं। అయితే తమని తాము అడుక్కోవాలి, మేము ఎంత శ్రీమతం మీద నడుస్తున్నాము అని. श्रीमत पर चलने वालों की निशानी भी है। శ్రీమతం మీద నడిచే వారి యొక్క గుర్తులు కూడా ఉన్నాయి. उनका बुद्धियोग कहाँ बाहर में भटकेगा नहीं। వారి యొక్క బుద్ధి యోగం అనేది ఎక్కడా బయట భ్రమింపబడదు. श्रीमत पर न चलने वाला होगा శ్రీమతం మీద నడవలేని వారు ఎవరైతే ఉంటారో तो उनका बुद्धियोग बाहर में भटकता रहेगा। వారి యొక్క బుద్ధి యోగం అనేది బయట తిరుగుతూ ఉంటుంది. अपन को देखना है
స్వయాన్ని చూసుకోవాలి. मैं देह अभिमानी में तो नहीं रहता हूँ. నేను దేహాభిమానంలో అయితే ఉండను కదా. देही अभिमानी होगा దేహి అభిమాని అయినట్లయితే तो उसकी निशानी क्या होगी? అయితే అప్పుడు వారి యొక్క గుర్తు ఏమవుతుంది? आत्माभिमानी होगा तो उसकी निशानी होगी सर्विस में लगा रहेगा. ఆత్మాభిమాని అయినట్లయితే వారి యొక్క గుర్తు అవుతుంది సర్వీసులో ఇమిడి ఉంటారు. देह अभिमानी होगा तो कुछ न कुछ डिसर्विस करता रहेगा. దేహ అభిమాని అయినట్లయితే ఎంతో కొంత డిస్సర్వీస్ని చేస్తూ ఉంటారు. सारा मदार याद पर है. మొత్తం ఆధారం అంతా యాద మీదేనే ఉంది. भारत का राजयोग तो मशहूर है. భారత్ యొక్క రాజయోగం అయితే ప్రసిద్ధి చెందింది. वो सहज राजयोग तो निराकार बाप ही निराकार बच्चों को समझाते हैं. ఆ సహజ రాజయోగాన్ని అయితే నిరాకార తండ్రే నిరాకారి పిల్లలకి అర్థం చేయించగలుగుతారు. देह अभिमान में रहने वालों की समझ में आने वाला नहीं है. దేహ అభిమానంలో ఉండేవారికి అర్థమయ్యే విషయం కాదు. तो मूल बात है आत्माभिमानी बनने की. అయితే ముఖ్యమైన విషయం అయ్యింది ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి విషయం. इसके लिए सवेरे उठ करके खूब पुरुषार्थ करना चाहिए. దీనికోసం ఉదయాన్నే లేచి బాగా పురుషార్థంని చెయ్యాలి. प्रैक्टिस करना चाहिए, कूटना चाहिए. मैं ప్రాక్టీస్ చెయ్యాలి. మంచిగా కూర్చుకోవాలి. నేను ज्योति बिंदु आत्मा हूँ. జ్యోతిర్బిందు ఆత్మని. इसको कहा जाता है सहज राजयोग. దీనిని అంటారు సహజ రాజయోగము. अब सहज बन जाएगा. ఎప్పుడు సహజమైపోతుంది? क्या बताया? ఏమన్నారు? कठिन कब बन जाता है? కఠినంగా ఎప్పుడైపోతుంది? अपन को आत्माभिमानी की प्रैक्टिस करने से सहज हो जाता है. స్వయాన్ని ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేసినట్లయితే సహజమైపోతుంది. और आत्मा न समझने से ఒకవేళ ఆత్మాని అనుకోకపోయినట్లయితే कठिन होता जाता है. కఠినమైపోతూ ఉంటుంది. लिखा हुआ भी है. వ్రాయబడి కూడా ఉంది. कि निराकार बाप ने सहज राजयोग सिखाया है. ఏమనంటే నిరాకార తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించారు. गीता में ऐसे कई श्लोक आए हैं. గీతలో అటువంటివి చాలా శ్లోకాలు వచ్చాయి. जिनसे ये साबित होता है. దీని ద్వారా ఇది రుజువవుతుంది. क्या? ఏంటి? कि गीता का ज्ञान ఏమనంటే గీత యొక్క జ్ఞానం साकार के द्वारा नहीं दिया गया. సాకారుని ద్వారా ఇవ్వలేదు. साकारी माना देह अभिमानी के द्वारा नहीं दिया गया. సాకారి అనగా దేహాభిమాని ద్వారా ఇవ్వబడలేదు. जिसकी बुद्धि देह में धरी रहती है ఎవరి బుద్ధి అయితే దేహంలో ధరింపబడి ఉంటుందో ऐसे देहधारी के द्वारा नहीं दिया गया. అటువంటి దేహధారి ద్వారా ఇవ్వలేదు. निराकारी बाप के द्वारा ये गीता का ज्ञान दिया गया. నిరాకారి తండ్రి ద్వారా ఈ గీతా జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. सिर्फ कृष्ण का नाम डाल दिए है.
కేవలం కృష్ణుని యొక్క పేరుని వేసేశారు. गीता के बहुत से श्लोक ये बात बताते हैं గీత యొక్క చాలా శ్లోకాలు ఈ విషయాన్ని చెబుతాయి. कि गीता ज्ञान देने वाला निराकार है, ఏమనంటే గీతా జ్ఞానాన్ని ఇచ్చేవారు నిరాకారుడయ్యారు. परंतु नाम కానీ పేరు नाम कृष्ण का डाल दिया है। కృష్ణునిది వేసేశారు. कृष्ण का अर्थ क्या होता है? కృష్ణుని యొక్క అర్థం ఏమవుతుంది? है आकृष्ट करने वाला, ఆకర్షించేవాడు, आकर्षण करने वाला। ఆకృష్ట్ చేసేవారు, ఆకర్షించేవారు. निराकार आकर्षण करता है या साकार आकर्षण करता है? నిరాకారుడు ఆకర్షిస్తారా లేక సాకారుడు ఆకర్షిస్తారా? సాకారుడు ఆకర్షిస్తారు అని స్టూడెంట్స్ అన్నారు. साकार आकर्षण कर लेता है। సాకారుడు ఆకర్షించేస్తాడు. जैसे आकाश, ఏ విధంగా అయితే ఆకాశం, दोनों की तुलना की जाए రెండింటిని పోల్చినట్లయితే तो कौन निराकार है और कौन साकार है? అప్పుడు ఎవరు నిరాకారుడయ్యారు, ఎవరు సాకారుడయ్యారు? पृथ्वी साकार है, आकाश निराकार है। పృథ్వీ సాకారం అయ్యింది, ఆకాశం నిరాకారం అయ్యింది. कौन आकर्षित करता है? ఎవరు ఆకర్షిస్తారు? पृथ्वी अपनी ओर आकर्षित कर लेती है। పృథ్వీ తన వైపు ఆకర్షించేస్తుంది. तो गीता में कृष्ण का नाम डाल दिया है। అయితే గీతలో కృష్ణుని యొక్క పేరుని వేసేశారు. नाम ही रखा हुआ है कृष्ण। పేరే పెట్టబడింది కృష్ణుడు. आकृष्ट करने वाला, ఆకృష్ట చేసేవాడు. बाप ने भी बताया हुआ है। తండ్రి కూడా చెప్పబడి ఉంది, చెప్పడం జరిగింది. क्या बताया हुआ है? ఏం చెప్పబడి ఉంది? बाप साकार से आकारी बना, తండ్రి సాకారం నుండి ఆకారిగా అయ్యారు, आकारी से ఆకారి నుండి निराकारी बना, నిరాకారిగా అయ్యారు. फिर साकार बनेगा। మళ్ళీ సాకారుడుగా అవుతారు. कब? ఎప్పుడు? संगम युगी कृष्ण के रूप में సంగంయుగి కృష్ణుడి రూపంలో अंत में फिर 16 कला संपूर्ण सर्वगुण संपन्न संपूर्ण अहिंसक అంతిమంలో 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ అహింసక్, साकार बनेगा। సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వీకారిగా అంతిమంలో అవుతారు. तुम जानते हो మీకు తెలుసు कि हमको तो ऐसा लक्ष्मी नारायण बनना है మాకైతే అటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. कैसा? ఎటువంటి? चित्र की तरफ इशारा करते होंगे। చిత్రం వైపు ఇసారా ఇస్తారేమో. कैसा लक्ष्मी नारायण? ఎటువంటి లక్ష్మీనారాయణులు? जो चित्र में दिखाया हुआ है
ఏదైతే చిత్రంలో చూపించబడిందో चारों ओर रोशनी का वलय है। నలువైపుల రోషిని యొక్క వలయం అనేది ఉంది. सिर्फ सर के चारों ओर नहीं, కేవలం తల వెనుక నలువైపులా వలయం కాదు, जैसे कि रोशनी की दुनिया में खड़े हुए हैं। ఏ విధంగానైతే ప్రకాశం యొక్క ప్రపంచంలో నిలబడి ఉన్నారు. दुनिया ही रोशनी की है। ప్రపంచమే ప్రకాశవంతమైనది. नाम ही रख दिया नारायण। పేరే పెట్టడం జరిగింది నారాయణుడు. अयन मन घर, అయన్ అనగా ఇల్లు. कौन सा घर है? ఎటువంటి ఇల్లు అయ్యింది? नार, నార్. ज्ञान ही जिसका घर है। జ్ఞానమే అతని యొక్క ఇల్లు అయ్యింది. ज्ञान की रोशनी कहो, జ్ఞానాన్ని ప్రకాశము అనండి, ज्ञान का जल कहो, జ్ఞాన జలము అనండి. क्षीर सागर में दिखाते हैं। క్షీరసాగరంలో చూపించడం జరుగుతుంది. तो ऐसा लक्ष्मी नारायण बनना है। అయితే అటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. सतयुग की सीढ़ियों की तरफ इशारा नहीं किया, సత్యుగి మెట్ల వైపు సంకేతాన్ని ఇవ్వలేదు. क्या? ఏంటి? सतयुग की सीढ़ियों में जो नारायण खड़ा हुआ है, సత్యుగి మెట్ల మీద ఎవరైతే నారాయణుడు నిలబడి ఉన్నారో ऐसा बनना है। ఆ విధంగా అవ్వాలా, या लक्ष्मी नारायण के चित्र की तरफ इशारा किया? లేక లక్ష్మీనారాయణుల యొక్క చిత్రం వైపు సంకేతాన్ని ఇచ్చారా? लक्ष्मी नारायण के चित्र की तरफ इशारा किया। లక్ష్మీనారాయణుల యొక్క చిత్రం వైపు సంకేతాన్ని ఇచ్చారు. जो सदा ज्ञान की रोशनी में रहने वाला है, ఎవరైతే ఎప్పుడు జ్ఞానం యొక్క ప్రకాశంలో ఉంటారో 100% पुण्यात्मा बनना है। 100% పుణ్యాత్మగా అవ్వాలి. जो 100% पुण्यात्मा यथा राजा तथा प्रजा नहीं बनेंगे, ఎవరైతే 100% యథా రాజా తథా ప్రజ పుణ్యాత్మగా అవ్వరో वो उस रोशनी की दुनिया में आ ही नहीं सकेंगे। వారు ఆ ప్రకాశం యొక్క ప్రపంచంలోకి రానే లేరు. कहाँ चले जाएंगे? ఎక్కడికి వెళ్ళిపోతారు? मुक्तिधाम चले जाएंगे। ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. कुछ जन्मों के बाद वापस आवेंगे। కొన్ని జన్మల తర్వాత తిరిగి వస్తారు. तो देखो, అయితే చూడండి, नर से नारायण बनने वालों की दुनिया में నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి ప్రపంచంలోకి पाप की कोई बात नहीं। పాపం యొక్క ఏమీ విషయం లేదు, अंश मात्र भी नहीं। అంశ మాత్రం కూడా కాదు. बाप की याद में ही रहकर తండ్రి యొక్క యాదులోనే ఉండి उनकी सर्विस में रहना है। వారి యొక్క సర్వీసులో ఉండాలి. इतना उच्च पद पाना है ఇంత ఉన్నతి పదవిని పొందాలి. तो कुछ तो मेहनत करेंगे ना। అప్పుడు ఎంతో కష్టాన్ని చేయడం జరుగుతుంది కదా. इतना उच्च पद, ఎంత ఉన్నతి పదవి. స్టూడెంట్ అన్నారు నారాయణుడు అని. इतना उच्च पद का मतलब है ఇంత ఉన్నత పదవి అంటే దీని అర్థం ఏంటి అంటే कि नारायण तो 7-8 भी बनेंगे।
ఏమనంటే నారాయణులుగా అయితే 7 8 మంది కూడా అవుతారు. सतयुग के आखिरी जन्म वाले भी नारायण होंगे। సత్యుగి లాస్ట్ జన్మల వారు కూడా నారాయణులుగా అవుతారు. वो कोई बहुत बड़ी बात नहीं है। అదేమి పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. वो तो कन्वर्ट होने वाली आत्माएं हैं, వారైతే కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలయ్యారు, कच्ची आत्माएं हैं, పశ్చాత్మలయ్యారు. जिनके लिए बोला इतना ऊंच पद पाना है। వారి కోసం అన్నారు ఇంత ఉన్నత పదవిని పొందాలి. किस तरफ इशारा किया? ఎటువైపు సంకేతాన్ని ఇచ్చారు? विश्व महाराजन की ओर इशारा किया। విశ్వ మహారాజు వైపు ఇషారా సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. कुछ तो मेहनत करेंगे ना। ఏదో కొద్దిగా కష్టాన్ని అయితే చేస్తారు కదా. सन्यासी आज तो कह देते हैं कृष्ण व्यवहार में रहे कमल फूल समान रहे। సన్యాసి వారు అయితే అనేస్తారు గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి అని. ये बात हो ही नहीं सकती। కమల పుష్ప సమానంగా అయ్యే విషయం అనేది అవ్వనే అవ్వదు అని సన్యాసీలు అంటారు. तो नकारते हैं। వారైతే ఒప్పుకోవడం అనేది జరగదు. तो देखो संपूर्ण बनने में बहुत फेल हो जाते हैं। అయితే చూడండి సంపూర్ణంగా అవ్వడంలో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. क्योंकि याद ही नहीं कर सकते हैं। ఎందుకంటే యాదనే చెయ్యలేరు, యోగాన్ని చేయలేరు. इसको ఎవరిని? है? उस स्वरूप को याद ही नहीं कर सकते हैं। ఆ స్వరూపాన్ని జ్ఞాపకమే చేసుకోలేరు. जो घर गृहस्थ के कीचड़ में रहते हुए भी 16 कला संपूर्ण बनकर दिखाता है। ఎవరైతే గృహస్థం అనే మురికి కోపంలో ఉంటూ కూడా పవిత్రంగా అయ్యేటటువంటి పురుషార్థాన్ని చేస్తారు. अधूरों का पल्ला पकड़ लेते। సగం పురుషార్థుల యొక్క కొంగును పట్టేసుకుంటారు. अभी प्राचीन योग तो बाप ही सिखला रहे। ఇప్పుడు ప్రాచీన యోగాన్ని తండ్రి నేర్పిస్తున్నారు. क्योंकि पुराने थे पुराना कौन है? ఎందుకంటే పురాతనం ఎవరయ్యారు? और धर्म पिताओं को और नारायणों को। ఇతరితర ధర్మపితల్ని ఇతరితర నారాయణుల్ని प्राचीन से प्राचीन नहीं कहेंगे। ప్రాచీనతం కంటే ప్రాచీనం అని అనడం జరగదు. बाप कहते हैं తండ్రి అంటారు योग तो मैं स्वयं ही आकर के सिखलाता हूँ। యోగాన్నైతే నేను స్వయమే వచ్చి నేర్పిస్తాను. और कोई योग सिखला ही न सके। ఇంకెవరూ యోగాన్ని నేర్పించలేరు. जब स्वयं आकर के योग सिखलाता हूँ ఎప్పుడైతే స్వయం వచ్చి యోగాన్ని నేర్పిస్తానో तो मेरे रूप को याद करो। అప్పుడు నా రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. और कोई को नहीं याद करो। ఇంకెవ్వరినీ కూడా స్మృతి చేసుకోవద్దు. तुमको मेरे पास आना है ना। మీకు నా దగ్గరికి రావాలి కదా. मेरे पास आना है क्या मतलब हुआ? నా దగ్గరికి రావాలి అంటే దీని అర్థం ఏమయ్యింది?
परमधाम जाना है పరంధామం వెళ్ళాలా? हैं? सिर्फ तुमको ही परमधाम जाना है क्या? కేవలం నీకే పరంధామం వెళ్ళాలా ఏంటి? कि सबको जाना है? లేక అందరికీ వెళ్ళాలా? हैं? అందరికీ వెళ్ళాలి అని స్టూడెంట్ అన్నారు. परमधाम जाने की बात नहीं है. పరంధామం వెళ్ళేటటువంటి విషయం కాదు. तुमको मेरे पास आना है का मतलब మీకు నా దగ్గరికి రావాలి అని దీని యొక్క అర్థం ఏంటి అంటే, जो सतयुग के फर्स्ट जन्म में पहुंचने वाले हैं, ఎవరైతే సత్యయుగం యొక్క ఫస్ట్ జన్మలో చేరుకునేవారై ఉంటారో, फर्स्ट नारायण के पास, ఫస్ట్ నారాయణుడి దగ్గరికి, जो नर से नारायण कहा जाता है, ఎవరైతే నరుడి నుంచి నారాయణుడు అని అనబడతారో, उसके लिए बोला तुमको मेरे पास आना है. వారి కోసం అనడం జరిగింది మీకు నా దగ్గరికి రావాలి అని. इसलिए बोला सबसे अच्छा पुरुषार्थ क्या है? అందువల్లనే అన్నారు అన్నింటికంటే కూడా సహజమైన పురుషార్థం ఏంటి? नारायण को याद करो. నారాయణుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం, యాద్ చెయ్యండి. सत्य के 8वें नंबर नारायण को, సత్యుగి 8వ నెంబరు నారాయణ, है? 8वें नंबर नारायण को नहीं, 8వ నెంబరు నారాయణ్ణి కాదు. अव्वल नंबर को याद करेंगे మొదటి నెంబర్ని స్మృతి చేసినట్లయితే तो अल्लाह के अव्वल नंबर दीन में चले जाएंगे. అల్లా యొక్క అవ్వల్ నెంబర్ దీన్ లోకి, దీన్ అంటే ధర్మంలోకి వెళ్ళిపోతారు. इसलिए अल्लाह अव्वल दीन की कहानी भी है. అందువలనే అల్లాహ్ అవ్వల్ దీన్ యొక్క కథ కూడా ఉంది. इसको कहेंगे याद की यात्रा. దీనిని అంటారు యాది యొక్క యాత్ర. तुम्हारा स्वीट साइलेंस एम हुआ है. మీ యొక్క స్వీట్ సైలెన్స్ యొక్క లక్ష్యం అనేది ఉంది. ये भी जानते हैं ఇది కూడా తెలుసుకుంటారు. कि हम भारतवासी आवेंगे. ఏమనంటే భారతవాసీలైన మనమే వస్తాము, विदेशी नहीं आवेंगे. విదేశీయులు రారు. हम भारत में ही वापस आवेंगे. మేము భారత్లోనే తిరిగి వస్తాము, नारायण के राज्य में. నారాయణుడి యొక్క రాజ్యంలోకి, और पूरा वर्षा पावेंगे. మరియు పూర్తిగా వారసత్వాన్ని పొందుతాము. पूरा वर्षा माना పూర్తిగా వారసత్వము అంటే कम कलाओं वाला वर्षा नहीं. తక్కువ కళల వారసత్వం కాదు. 16 कला संपूर्ण वर्षा हम पावेंगे. 16 కళల వారసత్వాన్ని మేము పొందుతాము. तो बाप बार बार समझाते हैं అయితే తండ్రి మాటి మాటికి అర్థం చేయిస్తారు. कि जो प्रतिज्ञा की है ఏమనంటే ఏదైతే ప్రతిజ్ఞని చేశారో उस प्रतिज्ञा पर अटल रहो. ఆ ప్రతిజ్ఞ మీద అటలంగా ఉండండి, స్థిరంగా ఉండండి. अगर भूल हो जाती है ఒకవేళ పొరపాటు అనేది అయిపోయినట్లయితే तो बाप से क्षमा लेनी चाहिए. అప్పుడు తండ్రి ద్వారా క్షమాపణ అనేది అడగాలి. माना అనగా अपना पोता में लिख करके दे देना चाहिए. తమ యొక్క పోతామేల్ని వ్రాసి ఇచ్చేయాలి. देखो
చూడండి, यह बच्चा ఈ పిల్లవాడు क्षमा लेने के लिए खास बाबा के पास క్షమింపబడడం కోసం ముఖ్యంగా బాబా దగ్గరికి एक दिन के लिए आया हुआ है। ఒక్క రోజు కోసం వచ్చి ఉన్నాడు. थोड़ी भूल हुई है కొంచెం పొరపాటు జరిగింది, तो भागा है, పరిగెత్తుకొని వచ్చాడు. क्योंकि इसके दिल को खाता है। ఎందుకంటే ఇతడి మనసు అనేది తింటుంది. तो समझा सन्मुख जाकर के बाबा को सुनाऊं। అనుకున్నాడు సన్ముఖంగా వెళ్ళి బాబాకి వినిపించాలి. कितना बाप के प्रति रिगार्ड है। ఎంత తండ్రి మీద రిగార్డ్ అనేది ఉంది. बहुत बच्चे చాలా మంది పిల్లలు ఉన్నారు, जो इससे भी जास्ती विकर्म करते रहते हैं। దీనికంటే కూడా చాలా వికర్మలు చేస్తూ ఉంటారు. और उनको पता भी नहीं पड़ता कि हम पाप कर्म करते हैं। మరియు వారికి తెలీదు కూడా మేము పాపకర్మలు చేస్తూ ఉంటాము అని. तो उनके दिल को क्या खावेगा? మరి అప్పుడు వారి మనసు ఏం తింటుంది? हम तो कहता हूँ वाह बच्चा, మేమైతే అంటాము వాహ పిల్లలు बड़ा अच्छा है, చాలా మంచిది, थोड़ी सी भूल की क्षमा लेने आया है। కొంచెం పొరపాటు యొక్క క్షమాపణ అడగడం కోసం వచ్చాడు. बाप का हमेशा कहना है తండ్రి ఎల్లప్పుడూ చెప్పడం ఏంటి అంటే कि भूल बता करके क्षमा ले लो। తప్పును చెప్పి పొరపాటుని చెప్పి క్షమాపణ అడగండి. अगर बाप को बतावेंगे नहीं, क्षमा नहीं लेवेंगे, ఒకవేళ తండ్రికి చెప్పకపోయినట్లయితే క్షమాపణ అనేది అడగకపోయినట్లయితే तो आप पाप वृद्धि को पाता रहेगा। అప్పుడు ఆ పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. वृद्धि को पाते पाते వృద్ధిని పొందుతూ आखिरी में गिर पड़ेगा। లాస్ట్కు పడిపోతారు. मुक्ति याद की यात्रा से ही बच सकेंगे। ముఖ్యంగా యాది యొక్క యాత్ర ద్వారానే రక్షింపబడతారు. क्योंकि बताने से आधा बोझ हल्का हो जाता है। ఎందుకంటే చెప్పినట్లయితే సగం పాపం బరువు అనేది తేలికైపోతుంది. हल्का बनाने से याद अच्छी लगती है। తేలిక అనేది అయినట్లయితే యాది చేయడం అనేది తేలికవుతుంది. యాద అనేది మంచిగా వస్తుంది, तो बच जाएंगे। అప్పుడు రక్షింపబడతారు. योग की बहुत कमी है। యోగం యొక్క చాలా లోటు అనేది తక్కువ అనేది ఉంది. ज्ञान तो बहुत सहज है। జ్ఞానం అయితే చాలా సహజంగా ఉంది. ये तो एक जैसे कहानी है। ఇది ఏ విధంగా అయితే కథ అయ్యింది, ज्ञान की జ్ఞానంది. आज से 5000 वर्ष पहले ఇప్పటికి 5000 సంవత్సరాల ముందు किसका राज्य था? ఎవరి రాజ్యం ఉండేది? उन्होंने कैसे राज्य किया వారు ఏ విధంగా రాజ్యాన్ని చేశారు और कितना समय किया? మరియు ఎంత సమయాన్ని చేశారు? फिर राज्य करते करते कैसे विकारों में फंसे? మరియు రాజ్యాన్ని చేస్తూ చేస్తూ ఏ విధంగా వికారాల్లో ఇరుక్కున్నారు? कैसे विकारों में फंसे? ఎలా వికారాలలో ఇరుక్కున్నారు? 5000 वर्ष पहले किसका राज्य था? 5000 సంవత్సరాల ముందు ఎవరి రాజ్యం ఉండేది?
लक्ष्मी नारायण का राज्य था। మొదట లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది. उन्होंने कैसे राज्य किया? వారు ఏ విధంగా రాజ్యాన్ని చేశారు? అరే आत्मिक स्थिति में रहते हुए ఆత్మిక స్థితిలో ఉంటూ राज्य किया। రాజ్యాన్ని यथा राजा చేశారు. యథా రాజా तथा प्रजा बनी। తథా ప్రజ అయ్యింది. और कितना समय किया? మరియు ఎంత సమయం రాజ్యాన్ని చేశారు? जो पहले लक्ष्मी नारायण होंगे वो तो ज्यादा ही योगी होंगे। ఎవరైతే మొదటి నెంబర్ లక్ష్మీనారాయణలు అవుతారో వారు చాలా యోగ బలం వారై ఉంటారు. योग बल जास्ती होगा तो एज भी एवरेज एज भी जास्ती होगी। యోగ బలం ఎక్కువగా ఉన్నట్లయితే ఏజ్ కూడా యావరేజ్ ఏజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. तो उन्होंने लंबे समय तक राज्य किया। అయితే వారు చాలా ఎక్కువ సమయం వరకు రాజ్యాన్ని చేశారు. उसके बाद उनकी डायनेस्टी ने राज्य किया। దాని తర్వాత వారి వంశం అనేది రాజ్యం చేసింది. फिर वही మళ్ళీ వారే लक्ष्मी नारायण లక్ష్మీనారాయణులు. जिस नंबर के लक्ष्मी नारायण सत्युग में बनते हैं ఏ నెంబర్ లక్ష్మీనారాయణులుగా సత్యుగంలో అవుతారో उसी नंबर के राम सीता అదే నెంబర్ రామసీత त्रेता में बनते। త్రేతాలో తయారవుతారు. तो त्रेता में भी राम सीता का राज्य चला। అయితే త్రేతాలో కూడా రామసీతల యొక్క రాజ్యం అనేది నడిచింది. फिर राज्य करते करते कैसे विकारों में फंसे। మళ్ళీ రాజ్యాన్ని చేస్తూ చేస్తూ వికారాలలో ఎలా ఇరుక్కున్నారు? क्या हुआ? ఏమైంది? हाँ, देह का सुख भोगते भोगते స్టూడెంట్ అన్నారు దేహ సుఖాన్ని భోగించారు అని. దేహం యొక్క సుఖాన్ని భోగిస్తూ భోగిస్తూ आत्मा में ఆత్మలో 8 कलाएं कम हो गई 8 కళలు తక్కువైపోయాయి. और अचानक विकारों में फंस पड़े। మరియు అకస్మాత్తుగా వికారాలలో ఇరుక్కుపోయారు. तो कोई ने चढ़ाई तो नहीं की ना। అయితే ఎవరు ఆక్రమణ అనేది చేయలేదు కదా. कोई ने चढ़ाई नहीं की। ఎవరు ఆక్రమణ అనేది చేయలేదా? किसने चढ़ाई की? ఎవరు ఆక్రమణ అనేది చేశారు? अरे देह अभिमान ने चढ़ाई कर दी। అరే దేహాభిమానం అనేది ఆక్రమణ అనేది చేసింది. पहले आत्माभिमानी थे, మొదట फिर देह का सुख మొదట ఆత్మాభిమానులుగా ఉండేవారిమి. మళ్ళీ దేహభానం యొక్క సుఖాన్ని భోగిస్తూ भोगते भोगते భోగిస్తూ భోగిస్తూ देह अभिमानी बन पड़े। దేహాభిమానిగా అయిపోయాము. बाकी स्थूल चढ़ाई तो बाद में होती है। కానీ తరువాత స్థూలమైన ఆక్రమణ అనేది తర్వాత అవుతుంది. जब वैश्य बन पड़े, ఎప్పుడైతే వైశ్యులుగా అయిపోయాము, विशियस విసియస్ विकारी बन पड़े, వికారీగా అయిపోయాము. तो देखो उन्हों से तो रावण ने छीना राज्य। అయితే చూడండి వారి ద్వారా రాజ్యాన్ని రావణుడు లాక్కున్నాడు. किनों से? ఎవరి నుండి?
से రాముడు నుండి रावण ने राज्य छीना। రావణుడు రాజ్యాన్ని లాక్కున్నాడు. रावण कौन? రావణుడు ఎవరు? देह अभिमान। దేహాభిమానం. तुम फिर रावण पर अब जीत पा करके राज्य लेते हो। ఇప్పుడు మీరు రావణుడి మీద విజయాన్ని పొంది రాజ్యాన్ని తీసుకుంటారు. कैसे लेते हो? ఎలా తీసుకుంటారు? आत्माभिमानी बनने की प्रैक्टिस करने से तुम रावण पर ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి ప్రాక్టీస్ని చేసినట్లయితే రావణుడి మీద మీరు नंबरवार जीत पा लेते हो। నెంబర్ వారుగా విజయాన్ని పొందేస్తారు. कितनी सहज विधि है बताते हैं। ఎంత సహజమైన విధిని చెబుతారు. वो भी भूल जाते। అది కూడా మర్చిపోతారు. तो ये भी किसी की बुद्धि में मुश्किल से बैठता है। అయితే ఇది కూడా చాలా మంది బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటుంది. क्या बात है? ఏ విషయం? कि कैसे राज्य पाया ఏమనంటే ఎలా రాజ్యాన్ని పొందారు और कैसे राज्य మరియు ఎలా రాజ్యాన్ని कमाया। పోగొట్టుకున్నారు. जो बाप से पूरे वफादार फरमान बरदार हैं, ఎవరైతే పూర్తిగా తండ్రితో నిజాయితీ పరులో మరియు విశ్వాసపాత్రులో अज्ञान काल में भी कोई वफादार फरमान बरदार होते हैं ना। అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది నిజాయితీ పరులుగా ఆజ్ఞాకారీలుగా ఉంటారు కదా. कोई नौकर भी बड़े ईमानदार होते हैं। విశ్వాసపాత్రులుగా ఉంటారు కదా. కొంతమంది నౌకరులు కూడా విశ్వాసపాత్రులుగా ఉంటారు, నిజాయితీ పరులుగా ఉంటారు. लाखों रुपए पड़े रहे कभी एक भी पैसा उठावेंगे नहीं। లక్షల రూపాయలు పడి ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఒక్క రూపాయిని కూడా ముట్టుకోరు. कहते हैं सेठ जी అంటారు, సేట్జీ आप तिजोरी की चाबियां छोड़ गए थे। సేటు గారు, మీరు ఇనుప పెట్టి యొక్క తాళాన్ని మర్చిపోయారు. हम संभाल कर लिए बैठे हैं। మేము జాగ్రత్త పరిచి కూర్చొని ఉన్నాము, జాగ్రత్తగా పెట్టుకొని కూర్చొని ఉన్నాము. ये तो आजकल के नौकर हो, ఒకవేళ ఇప్పటి యొక్క నౌకర్లు అయినట్లయితే उन्हें लंबा टाइम मिले तो सारा तिजोरी के निकाल कर सफा चट करके भाग जाए। వాళ్ళకి ఎక్కువ సమయం లభించినట్లయితే మొత్తం ఇనుప పెట్టెలో ఉన్నదంతా కూడా శుభ్రం చేసి తీసుకొని వెళ్ళిపోతారు. तो ऐसे ऐसे ईमानदार नौकर भी होते हैं। అయితే అటువంటి నిజాయితీ నౌకర్లు కూడా ఉంటారు. वो तो नौकर होते हैं। వారైతే నౌకర్లు అవుతారు. और यहाँ तो बच्चों की बातें है। కానీ ఇక్కడైతే పిల్లల యొక్క విషయం అయ్యింది. बाप तो बच्चों को बहुत अच्छी रीति समझाते रहते। తండ్రి అయితే పిల్లలకి చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తూ ఉంటారు. विवेक कहता है వివేకం అంటుంది, कि इस कारण से ये माला का दाना नहीं बन सकते हैं। ఈ కారణంగా వీరు మాలలో మనులుగా తయారవ్వలేరు. कौन सा कारण बताया? ఏ కారణం చెప్పడం జరిగింది?
వఫాదార్, फरमान बरदार, విశ్వాసపాత్రుడు మరియు ఆజ్ఞాకారి. फिर वहां जाकर दास दासियां बन जाएंगे। మళ్ళీ అక్కడికి వెళ్ళి దాసదాసులుగా అయిపోతారు. ఎవరు? जो यहाँ वफादार फरमान बरदार, ఇక్కడ ఎవరైతే విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారీలుగా ईमानदार बनकर नहीं रहते, నిజాయితీ పరులుగా అయి ఉండరు. नहीं पढ़ने से जरूर ये हाल होता होगा। చదవకపోయినట్లయితే తప్పకుండా ఈ స్థితి అనేది అవుతుందేమో. श्रीमत पर नहीं चलते हैं, శ్రీమతం మీద నడవరు. बाप समझाते हैं तुम्हारी मंजिल सारी है योग की। తండ్రి అర్థం చేయిస్తారు, మీ గమ్యం అనేది అంతా యోగం దయ్యింది. माया एकदम नाक से पकड़ करके योग नहीं लगाने देती। మాయ ఒక్కసారిగా ముక్కును పట్టుకొని యోగాన్ని చెయ్యనివ్వదు. ये मार्च 2001 की वाणी का चौथा पेज। 6 మార్చి 2001 యొక్క 4వ పేజీ. नाक से पकड़ करके योग नहीं लगाने देती। ముక్కుతో పట్టుకొని యోగాన్ని చెయ్యనివ్వదు అంటే कान से नहीं पकड़ती, చెవితో పట్టుకోదా? आंख में धूल धूल झोंक दे, కళ్ళల్లో దుమ్మును కొట్టేసినట్లయితే नाक ही क्यों पकड़ती है? ముక్కునే ఎందుకు పట్టుకుంటుంది? हाँ, क्योंकि परचिंतन में लगे रहते हैं। ఎందుకంటే పరచింతనలో ఉంటూ ఉంటారు. तू आसांगी बहुत करते, ये क्या करता है, वो क्या करता है, ये ऐसे क्यों करता है, वो वैसे क्यों करता है। వాసన పీలుస్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, అలా చేస్తూ ఉంటారు. तो माया नाक से पकड़ लेती है। అప్పుడు మాయ అనేది ముక్కుతో పట్టేసుకుంటుంది. योग हो యోగం ఉన్నట్లయితే तो सर्विस बहुत अच्छी कर सकते हैं, అప్పుడు సర్వీస్ని మంచిగా చేయగలుగుతారు. परंतु परचिंतन पतन की जड़ में गिर जाते हैं। కానీ పరచింతన పతనం యొక్క పరచింతనలో ఇరుక్కుపోతూ ఉంటారు. पापों का डर ही नहीं रहता, పాపాల యొక్క భయమే ఉండదు. जैसे ये बच्चा तो बहुत अच्छा है, ఏ విధంగా అయితే ఈ పిల్లవాడు చాలా మంచివాడయ్యాడు, इस बच्चे की तरफ इशारा किया। ఏ పిల్లవాడి వైపుకు సంకేతాన్ని ఇచ్చారు? अभी तो बताया, ఇప్పుడే కదా చెప్పారు. जो बच्चा अपना पोता मिल देने के लिए बाप के पास आ गया, ఏ పిల్లవాడు అయితే తన పోతామేల్ని ఇవ్వడం కోసం తండ్రి దగ్గరికి వచ్చేశాడు. सच्चाई हो तो ऐसी हो, సత్యత ఉన్నట్లయితే ఆ విధంగా ఉండాలి. अच्छे अच्छे बच्चों से इनका पद अच्छा है। మంచి మంచి పిల్లల కంటే కూడా ఇతని యొక్క పదవి చాలా మంచిది అయ్యింది. और जो
सर्विस करते रहते हैं మరియు ఎవరైతే సర్వీస్ని చేస్తూ ఉంటారో वो कहाँ न कहाँ फंसे रहते हैं। వారు ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుపోతూ ఉంటారు. सर्विस तो करते हैं సర్వీస్ని అయితే చేస్తారు, लेकिन ईमानदारी वफादारी కానీ విశ్వాసపాత్రులుగా మరియు నిజాయితీపరులుగా पूर्वक नहीं करते। విశ్వాసపూర్వకంగా చెయ్యరు. कुछ बात हो जाती है सर्विस में సర్వీసులో ఏదైనా విషయం అయిపోయినట్లయితే तो बाप को बताते नहीं है। అప్పుడు తండ్రికి చెప్పరు. हमारी बदनामी हो जाएगी, हम डिसर्विसेबल बच्चे साबित हो जाएंगे। మా పేరు చెడిపోతుంది, మేము డిసర్వీస్ పిల్లలుగా రుజువైపోతాము అని. और कहने से छोड़ते भी नहीं है। మరియు చెప్పినా కూడా విడిచిపెట్టరు. गीत में तो देखो प्रतिज्ञा గీతంలో అయితే చూడండి, करते हैं कि कुछ भी हो जाए, ప్రతిజ్ఞని చేస్తారు, ఏం జరిగిపోయినా కూడా. कभी भी ऐसी भूल नहीं करेंगे। ఎప్పుడూ కూడా అటువంటి పొరపాట్లని చెయ్యము. मूल बात है देह अभिमान की। ముఖ్యమైన విషయం అయ్యింది దేహాభిమానంది. देह अभिमान के कारण बहुत भूलें होती रहती हैं। దేహాభిమానం కారణంగా చాలా పొరపాట్లు అనేవి అవుతాయి. इसलिए सावधानी जी जाती है। అందువలనే జాగ్రత్తని చెప్పడం జరుగుతుంది. बाप का काम तो है समझाना, తండ్రి యొక్క కార్యం అయితే అయ్యింది అర్థం చేయించడం. बाप का काम धर्मराज की तरह डंडे मारना नहीं है। తండ్రి యొక్క కార్యం ధర్మరాజు వలె కొట్టడం అయితే కాదు కదా. धर्मराज अलग है ధర్మరాజు వేరయ్యారు और बाप మరియు अलग తండ్రి है। వేరయ్యారు. धर्मराज को नहीं कहेंगे प्यार का सागर, ధర్మరాజుని ప్రేమ యొక్క సాగరుడు అని అనడం జరగదు. और बाप को क्या कहते हैं? మరియు తండ్రిని ఏమంటారు? प्यार का सागर है। ప్రేమ సాగరుడు అనడం జరుగుతుంది. तो बाप का काम तो है समझाना, అయితే తండ్రి యొక్క కార్యం అయ్యింది అర్థం చేయించడం. न समझाए तो कहेंगे हमको कोई ने समझाया थोड़ी। అర్థం చేయించకపోయినట్లయితే మాకెవరైనా అర్థం చేయించారా ఏంటి? इस पर एक कहानी भी है। దీని మీద ఒక కథ కూడా ఉంది. बाप भी कहते हैं बच्चे खबरदार रहो, తండ్రి కూడా అంటారు పిల్లలు జాగ్రత్తగా ఉండండి, नहीं तो बहुत सजा खानी पड़ेगी। లేకుంటే చాలా శిక్షల్ని తినాల్సి ఉంటుంది. फिर ऐसे नहीं कहना है कि हमको समझाया क्यों नहीं। మళ్ళీ అలా అనొద్దు మాకెందుకు అర్థం చేయించలేదు అని. बाप साफ साफ समझाते हैं, తండ్రి చాలా క్లియర్గా అర్థం చేయిస్తారు. थोड़ा भी पाप करने से बहुत वृद्धि हो जाती है। కొంచెం పాపంని చేసినా కూడా చాలా వృద్ధి అనేది అయిపోతుంది. फिर छुपाते रहते हैं वृद्धि को, पाप మళ్ళీ దాచిపెడుతూ ఉంటారు, వృద్ధి పొందుతూ ఉంటుంది, बढ़ता जाता है। పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. तो बाप कहते हैं खबरदार रहो, అయితే తండ్రి అంటారు జాగ్రత్తగా ఉండండి.
फिर सिर भी नहीं उठा सकेंगे। లేకుంటే మళ్ళీ తండ్రి ఎదురుగా తల కూడా ఎత్తలేరు. झूठ बोलने से तो तौबा तौबा करनी चाहिए। అబద్ధం చెప్పినట్లయితే పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. कोई तो अपना पोता मेल बताने के लिए झूठ కొంతమంది తమ పోతామేల్ని చెప్పడం కోసం पोता मेल बताए देते हैं। అసత్యపు పోతామేల్ని చెప్పేస్తారు. तो अंजाम क्या होगा? అప్పుడు దాని పరిణామం అనేది ఏమవుతుంది? और ही बढ़ता जाएगा। ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ऐसे नहीं समझो। అలా ఏమీ అనేసుకోవద్దు. कि हमको शिव बाबा कोई देखते थोड़े ही रहते हैं। మమ్మల్ని శివబాబా చూస్తారా ఏంటి? అరే अज्ञान काल में भी वो सब जानते हैं। అజ్ఞాన కాలంలో కూడా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు. तब तो पाप और पुण्य का एवजा देते रहते हैं। అప్పుడే కదా పాపం మరియు పుణ్యం యొక్క ప్రతిఫలాన్ని అంటూ ఉంటారు. साफ कहते हैं कि तुम पाप करेंगे तो तुम्हारे लिए बहुत कड़ी सजा है। క్లియర్గా అంటూ ఉంటారు, మీరు పాపం చేసినట్లయితే మీకోసం కఠోరమైన శిక్ష అనేది ఉంది. क्या ఏంటి? दुनिया वाले पाप करेंगे ప్రపంచం వారు పాపాన్ని చేసినట్లయితే तो उनके लिए इतनी कड़ी सजा नहीं है। అయితే వారి కోసం అంత కఠోరమైన శిక్ష అనేది లేదు. ये क्या बात है? ఇదేం విషయం అయ్యింది? अच्छा बनना ही बेकार हो गया। పిల్లలుగా అవ్వడమే వేస్ట్ అయిపోయింది. इससे तो हम पाप के बच्चे ही न बनते। దీనికంటే మేము తండ్రికి పిల్లలుగా అవ్వకపోతేనే మంచిదేమో. తండ్రికి పిల్లలుగా అవ్వకుండా ఉండడమే అవ్వకపోయేవారిమి. क्या हिसाब हो गया? ఏమి లెక్క అనేది అయిపోయింది. बाप का बच्चा बनकर बाप को पहचान कर बाप తండ్రికి పిల్లవాడిగా అయ్యి తండ్రిని గుర్తించి के सामने अंजाम करके తండ్రి ఎదురుగా ఫలితాన్ని చేసి अगर कोई पाप कर्म करते हैं तो 100 गुना ఒకవేళ ఎవరైనా పాపాన్ని చేసినట్లయితే 100 రెట్లు पाप का बोझा चढ़ जाता है। 100 గుణ పాపం యొక్క బరువు అనేది ఎక్కిపోతుంది. इसलिए बोला అందువలనే అన్నారు, तुम्हारे लिए तो बहुत कड़ी सजा है। మీకోసమైతే చాలా కఠోరమైన శిక్ష అయ్యింది. बाप से वर्षा लेने आए हो తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవడం కోసం వచ్చారు. तो उसके बदले दोनों कान तो नहीं काटना चाहिए ना। అయితే దీనికి బదులుగా 2 చెవులు అయితే కట్ చేయించుకోకూడదు కదా. कहते हैं और याद करते हैं दूसरों को। అంటారు ఒక్కరు అని, కానీ యాद చేయడం అయితే అనేకుల్ని చేస్తారు. बाप को याद करते ही नहीं। తండ్రిని జ్ఞాపకం చేసుకోరు. तो बताओ उनकी क्या गति होगी? మరప్పుడు చెప్పండి వారి గతి ఏమవుతుంది? सच खाना, सच बोलना, सच पहनना। సత్యం చెప్పడం, సత్యం తినడం, సత్యం వేసుకోవటం. ये भी अभी की बात है। ఇది కూడా ఇప్పటి యొక్క విషయం అయ్యింది. बाप के यज्ञ
से बड़े प्यार से जो मिले सो खाना चाहिए। తండ్రి యొక్క యజ్ఞం ద్వారా ఏదైతే లభిస్తుందో అది ప్రేమగా తినాలి. बाप को सच्ची बात बतानी चाहिए। తండ్రికి సత్యమైన విషయాన్ని చెప్పాలి. पहनना వేసుకోవటం, जो भी मिलता है यज्ञ से, ధరించడం ఏదైతే యజ్ఞం ద్వారా లభిస్తుందో, कपड़ा हो या कुछ भी हो, వస్త్రాలైనా ఏమైనా కూడా यज्ञ का पहनना है। యజ్ఞందే ధరించుకోవాలి. कोई दूसरे का दिया हुआ पहनेंगे ఎవరైనా ఇతరులు ఇచ్చినవి వేసుకున్నట్లయితే तो क्या घाटा होगा? అప్పుడు ఏం నష్టం అనేది అవుతుంది? उसकी याद आती रहेगी। వారి యొక్క స్మృతి అనేది వస్తూ ఉంటుంది. उसकी याद आवेगी వారి యొక్క స్మృతి వచ్చినట్లయితే तो व्यभिचारी याद बन जाएगी। అప్పుడు వ్యభిచారి యాద్ అనేది అయిపోతుంది. बाप की याद తండ్రి యొక్క స్మృతి भूल जाएगी। మర్చిపోతారు. तो ये सब अभी की बातें हैं। అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు విషయాలు అయ్యాయి. ఏం విషయాలు? सच खाना, సత్యం, సత్యంగా తినడం, सच बोलना, సత్యం చెప్పడం, सच पहनना। సత్యాన్ని ధరించడం. अभी बाप आकर सिखाते हैं। సత్యంగా ధరించడం తండ్రి వచ్చి నేర్పిస్తారు. तो हर बात में सच्चा रहना है। అయితే ప్రతి విషయంలోని సత్యంగా అవ్వాలి. अच्छा, మంచిది. ऐसे सच्चे फरमान बरदार అటువంటి సత్యమైన నిజాయితీ మరియు విశ్వాసపాత్రులు, वफादार ఆజ్ఞాకారీలు, విశ్వాసపాత్రులు, बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग। అటువంటి పిల్లల ప్రతి ప్రియ స్మృతులు మరియు మాతాపితల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి నమస్తే మరియు గుడ్ మార్నింగ్.